కర్నూలు జిల్లా మంత్రాలయం నదీ తీరంలో 56 అడుగుల శ్రీరాముని విగ్రహాన్ని శ్రీమఠం పీఠాధిపతులు శుభదేంద్ర తీర్థులు ప్రత్యేక పూజలు చేసి రాముని విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయోధ్యలో రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజున మంత్రాలయంలో అభయరామ విగ్రహం ప్రాణ ప్రతిష్ఠను చేశారు. మంత్రాలయంలో శోభయాత్ర కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి పాల్గొన్నారు. పీఠాధిపతులు శుభదేంద్ర తీర్థులు మాట్లాడుతూ పవిత్రమైన మంత్రాలయంలో అభయరామ విగ్రహాన్ని ప్రతిష్ఠించే అవకాశం ఇక్కడ ప్రజలకు పూర్వజన్మ సుకృతమన్నారు. రెండవ అయోధ్యగా దీన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. త్వరలోనే ఉద్యానవనం, శ్రీరాముడి మ్యూజియాన్ని నిర్మిస్తున్నట్లుగా పీఠాధిపతి చెప్పారు. ఈ బృహత్తరమైన ఘట్టాన్ని వీక్షించేందుకు ప్రజలు, భక్తాదులు భారీగా తరలివచ్చారు. ప్రతిష్ఠించబడుతున్నాడో అదే రోజే మంత్రాలయంలో అభయ శ్రీరామ ప్రతిష్ఠ అనేటువంటిది ఒక ఐతిహాసిక ఒక ఘట్టంగా మనం భావించాలి అని చెబుతూ అందరికీ మనం స్వామి ఆశీస్సులు అనుగ్రహాన్ని తెలుపుతూ అందరికీ శుభాన్ని కోరుతున్నా. భవ్య అభయ రామమూర్తి ఇక్కడ ఈరోజు సాంకేతిక పూజలు అందుకుంటున్నారు. ఎందుకంటే మర్యాద పురుషోత్తముడైనటువంటి అయోధ్యాధిపతి శ్రీరాముని యొక్క బాల రామ విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్టాపన చేసేటువంటిది వందల సంవత్సరాల భక్తులందరి తపన, కోరిక, ఎదురు చూపుతో అది సాకారం దాల్చబోతున్నది. అలాంటి శుభ సందర్భంలో మంత్రాలయంలో కూడా ఈ విరాట్ రామమూర్తి విగ్రహ స్థాపన అనేటువంటిది భక్తుల సహకారంతో జరిగింది. మన మఠంలో కొలువు తీరినటువంటి పూజలు అందుకున్నటువంటి రాముడు, మూలరాముడు స్వయాన దేవలోకంలో బ్రహ్మల వారి పూజలు అందుకుని క్రమక్రమంగా భూలోకానికి విచ్చేసి అనేక రాజమహారాజులు, చక్రవర్తులు, ఋషి మునులతో పూజ అందుకుని అయోధ్య నగరానికి విచ్చేసి రాముని యొక్క పూర్వీకుల చేత పూజలు అందుకుని స్వయాన రాముని కరకమలాలతో పూజలు అందుకున్నటువంటి విగ్రహమే అయోధ్య రాముడే, మూలరాముడు గనక